మీరు ఎంత చెడిపోతారో చెడిపోండి, నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు, లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎంత చెడిపోయింది, ఎందుకంటే చెప్పినా చెడిపోకూడదని చెప్పినా చెడిపోతారు. ఇలా ఉండాలని చెప్పినా దానికి విరుద్ధంగా జీవిస్తారు. కానీ ఎంత చెడిపోతారో చెడిపోండి. కానీ ఒక రోజు వస్తుంది జీవితంలో, మీరు చేసిన చెడ్డ పనులకి, మీరు చేసిన క్రియాశీలకమైన పనులకి ఒకరోజు చనిపోయే రోజు వస్తుంది. ఆ చచ్చే లోపు నేను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్కి మీరు చేసిన ఈ దరిద్రం అంతా నెత్తిమీదకి వస్తుందిగా, ఆ చచ్చిపోయే టైంలో మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎన్ని తిరిగి వస్తే పట్టుకునే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపో. ఆ రైల్వే ట్రాక్ ముందు నిలబడి ఆలోచించుకుంటారో, ఆ గోదావరి గొట్టు ముందు నిలబడి ఆలోచించుకుంటారో, ఆ పురుగుల మందు డబ్బా ఎత్తే ముందు ఆలోచించుకుంటారో, ఒక్కసారి మీ అందరికీ ఒక హోప్ ఇచ్చే నేను మాట చెప్తున్నాను, నువ్వెన్ని చేసినా ఒక్కసారి పశ్చాత్తాపడి వెనక్కి వస్తే నీ లైఫ్ని మార్చేసే దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు. భర్త చనిపోయాడు, మరుది చనిపోయాడు, మామ చనిపోయాడు, జీవితంలో అందరూ చనిపోయారు, మగాలు లేని ఇల్లు అయిపోయింది, అందరూ ఆడవాళ్ళు ఇల్లే. అలాంటి ఆడవారింట్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పిన, ఎవరు చనిపోయినా మీ చెయ్యి విడవని నేనున్నాను మౌనంగా తన ప్లాన్స్ తను గీస్తున్నాడు. చూడు, ఇజ్రాయెల్ దేశం అంతా చెడిపోయింది. దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆడవాళ్ళ ద్వారా ఏం చేస్తాడంటే తన ప్లానింగ్స్ తనకున్నాయి. చట్టం పని చట్టం చేస్తుంది అనేది ఎంత వాస్తవమో, దేవుడు పని దేవుడు చేస్తాడనేది కూడా అంత